మీ పేరు ఏం పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, ఇక్కడ పొంగల్ ఎందుకు పెడుతున్నారు? ఓకే, ఇక్కడ ఓం శ్రీ మాత్రమే నమః. ఇక్కడ అంగమ్మ తల్లికి మేము పొంగళ్ళు పెడుతున్నాము. ప్రతి పౌర్ణమికి ఇట్లా అందరు ఊరు ప్రజలందరూ వచ్చి కలిసి పెడుతుంటారు. ముఖ్యంగా ఎందుకంటే మన దర్శి గ్రామ ప్రజల్ని చల్లగా చూస్తుంది. మన అక్కడ పోలేరమ్మ తల్లి, అంగాలమ్మ తల్లి గ్రామ దేవతలుగా మేము ఎప్పటి నుంచో కొలుసుకుంటున్నారు మా పూర్వీకులు కూడా. సో మేము ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తి శ్రద్ధలతో వచ్చి పెడతాము. పిల్ల పాపల్ని, పాడి పంటల్ని మమ్మల్ని చల్లగా కాపాడుతుందనే ఒక నమ్మకంతో అందరం వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. సో మేమందరం వచ్చి మా అక్క వాళ్ళు అందరం వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకుంటున్నాము. ఈరోజు అంటే పొంగల్ పెట్టిన తర్వాత గుడి చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తారు? ఒక 3 times చేస్తాము. ఓకే, మన ఇష్టం. అంటే పొంగల్ చేసిన తర్వాత ఇక్కడ భక్తులకి ప్రసాదంగా పెడతారా, లేదంటే ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఇక్కడ మా ఆచారం ప్రకారం మేము తలపైన ఉండిన పొంగల్ కుండని తలపైన పెట్టుకొని 3 times తిరిగి అక్కడ కొంచెం అమ్మవారికి నైవేద్యంగా పంతులు గారు సమర్పిస్తారు. తర్వాత మేము నైవేద్యం ఒక పొద్దుండి పెడతాము. సో ఉదయం నుంచి మేము కొంచెం తినేసి కొంచెం ఇక్కడ ప్రసాదాలు అవి తినేసి హ్యాపీగా వెళ్తాం. అంటే ఈ పొంగల్ ఎప్పుడు ఎలా పెడతారు? అంటే సంవత్సరానికి ఒకసారి పెడతారా, లేదంటే ఎప్పుడైనా పెట్టుకోవాలి? ఇయర్లీ వన్స్. ఎప్పుడు పూర్వకాలం నుండి మా పెద్దల కాలం నుండి వస్తుంది. సో మేము అది పోకుండా మా అత్తయ్య వాళ్ళ తరపు నుండి మేము మా ఇంట్రెస్ట్ ప్రకారం పెడుతున్నాం. ఆ ఆచారాన్ని మీరు అలా కొనసాగిస్తూ వస్తున్నాం. అంటే ఇప్పుడు అంగాలమ్మకి పౌర్ణమి రోజు పెడతారంటున్నారు కదా, పోలేరమ్మకి ఏ రోజు పెడతారు? ఓకే, అంగాలమ్మకి పౌర్ణమి రోజు, పోలేరమ్మకి అమావాస్య రోజు ప్రతి సంవత్సరం మేము పాల పొంగళ్ళు పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అమ్మవారి ప్రసాదాన్ని ఎత్తుకొని తలపైన పెట్టుకొని గుళ్ళోకి వెళ్తున్నారు. అమ్మ నమస్తే, మీ పేరేంటి? రమణమ్మ. రమణమ్మ గారు, మీరు చూస్తుంటే చాలా పెద్దవాళ్ళ కనబడుతున్నారు. మీరు ఎప్పటి నుంచి పొంగల్ పెడుతున్నారు? 20 సంవత్సరాల నుంచి. మీకు ఎలా ఈ ఆచారం తెలిసింది? ఆచారం మనకి అది నాకు బుద్ధి పుట్టింది. దేవుడు పెట్టాలనుకుంటున్నా పెడుతున్నాను. ఒకరితో పని లేదు మనకి. నాకు ఇప్పుడైనా కానీ కాదు అవును అనుకున్నా 2-3 మాటలు అనిపిస్తుంది. ఇంట్లో బయట తిరిగి బుద్ధి పుట్టి మళ్ళీ వచ్చాను నేను. అవునా? అవును. ఈ పొంగల్ పెట్టడానికి అంటే పద్ధతి ఏమన్నా ఉంటదా? ఏ పాత్రలో పెట్టాలి, ఎలా పెట్టాలి? పాత్రలోనే పెట్టుకోవాలి. శక్తి ఉంటే దీంట్లో, శక్తి లేనప్పుడు దేంటైనా పెట్టుకోవచ్చు. అసలు ఈ పొంగల్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇత్తడి గుండికి తీసుకొని దాంట్లో బియ్యం కడిగి అన్ని శుభ్రంగా ఉంచేసిన తర్వాత అప్పుడు బియ్యము, పాలు అన్నీ పోసి మనం పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత గుడిలోకి తీసుకెళ్ళి దండం పెట్టుకుని నైద్యం అక్కడ పెట్టి మనం ఎప్పుడన్నా పెట్టి మనం తినాలి. అది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. పేరేంటి? పద్మ. పద్మ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే దర్శి. దర్శి. అమ్మ, పొంగల్ ఎలా పెట్టాలో, పొయ్యి ఎలా పెట్టాలి కొంచెం నిదానంగా చెప్తారా మాకు? ఇంటి తెచ్చి పొయ్యి పెట్టి పసుపు కుంకుమ పూజించుకొని నీళ్ళు పోసుకొని వచ్చి తెపాలు అవి పూజించుకొని పొంగల్ చేస్తాం. అంటే తడి బట్టలతో, అలాగే తడిగుట్టలతోనే పొంగల్ పెట్టాలి? తడిగుట్టలతోనే పొంగల్. ఓకే. తర్వాత ఎందుకని పసుపు కుంకుమ జల్లారు ఇటుకల మీద? అమ్మవారికి పొంగల్ చేసేద్దు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పొంగల్ పెడుతున్నారు? మేము ఏటా పొంగల్ పెడతాం. ఏటా పెడుతున్నారు. అంటే మీ కుటుంబంలో ఎవరైనా పెడుతున్నారా? మీ కోడళ్ళు గాని, కూతుర్లు గాని? నేనే పెట్టేది. మీరే పెడతారు. ఎందుకు పెడుతున్నారు? కూతుర్లు ఉన్నారా, కోడళ్ళు ఉన్నారా? కూతుర్లు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. ఓకే. మరి ఈ ఆచారాన్ని మీరు ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? మీ పెళ్ళైన దగ్గర నుంచి పాటిస్తున్నారా? మా ఇక్కడ తిరణాలు చేసినప్పుడల్లా పెడుతుంటాం. తిరణాలు చేసినప్పుడల్లా పెడుతుంటారు. మీ అత్తగారి ఊర్లో? అత్తగారి ఊరే. ఈ ఊరేనా? మీ సొంత ఊర్లో కూడా పెట్టేవాళ్ళమ్మా? అక్కడ మరి మీ కూతుర్లకు కానీ, మీ కోడలకు కానీ పొంగల్ గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళే పెడతారు వచ్చి. వాళ్ళు పెడతారు కాదని కాదు, మీరేమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మేమేం చెప్పేది ఏముంది, వాళ్ళు ఒకసారి అంటారు అమ్మాయి కూతురు వచ్చింది. ఓకే. అంటే ఈ పొంగల్ పెట్టడానికి ఉన్న వాళ్ళని పిలిపిస్తారు, బంధువులని ఇంటికి. ఓకే. హాయ్, మీ పేరేంటి? నా పేరు స్వప్న. స్వప్న గారు, ఇక్కడ పొంగల్ చూడడానికి వచ్చారా, పొంగల్ పెట్టడానికి వచ్చారా? ఇక్కడ ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ పెడుతుంది అనమాట. ఓకే. సిన్స్ మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆచారం అనేది మాకు ఫాలో అవుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు ఒక 60 years నుంచి, అంతకు ముందు వరకు అయితే నాకు తెలియదు, 60 years నుంచి ఈ ట్రెడిషన్ అనేది ఫాలో అవుతున్నారు. దాదాపు 60 సంవత్సరాల నుంచి. అంటే మా నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఆచారం ఉందంట. ఓకే. అంటే ఇంకా 60 years పైగానే ఉండొచ్చు. అంటే మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా పొంగల్ ప్రాసెస్ అనేది, ఇంతకు ముందు కూడా మీకు తెలుసు? ఒక పాస్ట్ 6-7 years నుంచి మేము పెడుతున్నాం. సో నాకు తెలుసు. మీకు తెలుసు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి ఈ కల్చర్ గురించి పెద్దగా తెలియదు కదా, సో మరి దీన్ని మీరు ఎలాగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఎలాగా అంటే పేరెంట్స్ ఎట్లా అయితే టీచ్ చేస్తారో చిల్డ్రన్స్ కి, అలాగే ఫాలో అవుతారు.
సో మా పేరెంట్స్ మాకు ఇప్పుడు చూపించారు, రేపు మా నెక్స్ట్ జనరేషన్ కి మేము చెప్తే అలవాటు అవుతుంది, చెప్పకపోతే అది అంతటా అయిపోతుంది ఆ ట్రెడిషన్. సో ఫాలో అప్ అయితే బెటర్. సో మరి పొంగల్ తల మీద పెట్టుకుని మీరు కూడా ప్రదక్షిణ చేస్తారా, లేదంటే ఓన్లీ మీ పేరెంట్స్ మాత్రమేనా? అంటే అంటే వాళ్ళ చిల్డ్రన్స్ కి ఇస్తే వాళ్ళు పెడతారు, లేదంటే పేరెంట్స్ క్యారీ చేస్తారు. పేరెంట్స్ క్యారీ చేస్తారు. అంటే సో కొన్ని ఏరియాస్ లో ట్రెడిషన్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోతుంది కదా, సో ఇక్కడ మీ ఊర్లో కొనసాగుతున్న ట్రెడిషన్ మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే హ్యాపీ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ట్రెడిషన్స్ ఫాలో అవ్వడం అనేది చాలా స్పెషల్ థింగ్స్. ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రెడిషన్ ఉంటది కదా, అది ఫాలో అవుతే ఊరికి మంచిదని చెప్పేసి నమ్ముతారు. అమ్మవారి పొంగల్ కట్టడానికి పాత్ర రెడీ చేస్తున్నారు. సో నీట్ గా కడిగేసి వాళ్ళు కూడా స్నానం చేసి మామగారు ఏం చేస్తున్నారు? పసుపు పూస్తున్నారు. ఎందుకని? పొంగలు పెట్టాక ఉడికాక ఆ పొంగల్ అన్నం బెల్లంతో పాలు పోసి పెట్టి కారాన్ని పసుపు పూసి పొంగల పాత్ర పెట్టి ఆ కుండ కట్టి అమ్మవారిని తల మీద పెట్టుకొని పోవాలి. ఓ ఇలా ఆకు కడతారనమాట. అలా ఆకు కట్టాలి. ఆకు కట్టినాకనే ఇది అమ్మవారికి నైవేద్యానికి ఇట్లా కట్టాలి. తాతయ్య గారు నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఈ అంకాలమ్మ గుడి చరిత్ర ఏమన్నా చెప్తావా? 200 సంవత్సరాల నాడు పాండ్య చక్రవర్తి వచ్చారండి ఇక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ శాసనం వేశారు. ఆ శాసనం వల్ల మనకు తెలిసింది పూర్వము 200 సంవత్సరాల కింద కట్టిన గుడిది. ఆ పాండ్య చక్రవర్తి తర్వాత పాండ్యులు చాలా రాజులు పరిపాలించారు. ఆ శాస్త్రం అనేది ఇప్పుడు 2 ముక్కలు, ఒక ముక్క పడి ఒక ముక్క పల్లె. ఇప్పుడు ఈ అంకాలమ్మ గుడికి 200 సంవత్సరాల నుంచి ఇట్లాగే బోనాలు చేస్తూ ఇలాగే పొంగలు పెడుతూ ఉన్నారు. అప్పుడు 5 రోజులు 6 రోజులు తిరణాలు చేసేది. అప్పుడు ఏది రథ ఊరేగింపు కానీ, కొర్రల బండి, అమ్మవారి ఊరేపు జాతర చేసేవాళ్ళు. అప్పుడు ఈ రోజుల్లో ఈ కరెంటు ఉండేందుకు చుడు మందిరికి అవకాశం లేదు. ఇప్పుడు మరి ఇది 200 ఏళ్ల నాటి గుడి అంటున్నారు కదా, మరి సైంటిస్టులు వచ్చి పరిశోధనలు చేశారా ఈ గుడి మీద? చేశారే మన ఈ మధ్య కాలంలోనే. మనం గుడి బాగా చేసేప్పుడు చేశారు. చూసి వాడికి అన్ని రంగులు వేసి వాటర్ పుచ్చి చూశారు. ఇది పాండ్యులు వేసిన చక్రం శాసనం. అది ఆ శాసనం 2 ముక్కలు అయింది. ఒక ముక్క ఇక్కడ ఉంది, ఇంకో ముక్క కనిపించాలా. ఇప్పుడు ఆ ముక్క కనపడితే మనకి గుడికి గుర్తింపు వచ్చింది. గుర్తింపు స్వామి. ఓకే, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 200 ఏళ్ల నాటి గుడి దగ్గర మీరు ఉండటం, పొంగల్లో పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? నాకు స్వామి నాకు 70 సంవత్సరాలు వచ్చాయి. నాకు 60 సంవత్సరాలు తెలుసు. 60 సంవత్సరాల నుంచి మీకు గుడి గురించి తెలుసు. అప్పుడు ఏంటంటే ఈ తిరణాలు చేస్తాను కదా, ఇప్పుడు ఆడుకుంటా ఉంటాం. అవునవును. గుళ్ళో ఉన్న అమ్మవారి పేరేంటి? అంకాలమ్మ దేవత. అంకాలమ్మ దేవత అంటే పేరు అదేనా? ముందేమన్నా పేరు స్వామి మొదటి నుంచి అదే అంకాలమ్మ. ఓకే, ఇది ఆదిలో సుదర్శనాపురం. తర్వాత ఆదర్శపురం. ఆదర్శపోయి దర్శి వచ్చేసింది. ఆ తర్వాత దర్శి వచ్చింది. అది ఓకే, థ్యాంక్ యూ తాతయ్య గారు. మనం చూస్తున్నాము మేళతాళాలతో గుడి చుట్టూ పూజారులు ప్రదక్షిణ చేస్తున్నారు. అమ్మవారి నైవేద్యాన్ని పట్టుకొని భక్తులు కూడా తిరుగుతున్నారు. ఈ విధంగా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారంట అందరూ కలిసి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళి అప్పుడు నైవేద్యాన్ని పెడతారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు మనకి. ఆల్రెడీ కొంతమంది భక్తులు లోపలికి వెళ్ళి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకొని. అందరూ లోపల అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. గుడి పూజారులు, ఆలయ కమిటీ, ధర్మకర్తలు అందరూ కలిసి. మామగారు మీకు ఎంతమంది కూతుళ్ళు, ఎంతమంది కోడళ్ళు? 5 కోడళ్ళు. 5 కోడళ్ళు. 5 కోడళ్ళు పొంగళ్ళు పెడుతున్నారా? 2 కూతుళ్ళు. అందరూ ఓహో, కూతుళ్ళు కూడా కోడళ్ళా? కూతుర్లే. అది ఆమె కూతురే. ఓకే, అది ఆమె కూతురే. ఈ 3 కోడళ్ళు బయట ఫ్యామిలీ అందరు కలిసి పొంగల్ పెడుతున్నారు. అంటే మీరు ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు కదా ఆచారాన్ని? మీకు ఎవరు నేర్పించారు? మీ అత్తగారు వాళ్ళు? మీ అత్తగారు, మీరు మీ కోడలకు నేర్పిస్తున్నారు. ఓకే, ఇప్పుడు రాబోయే జనరేషన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చేసుకుంటారు లేతలేదు. ఏటా పొంగల్ ఆచారం పోకుండా మా పిల్లలు తరం పెడతారు. ఓకే, ఇలాగే ఆచారాన్ని మీ తరాలు అందరూ హాయ్ చెప్పండి సార్. హాయ్. నమస్తే అండి. ఎలా జరుగుతుంది మీ గుడి అమ్మవారి పొంగల్ జాతర?
ఈ జాతర గత నేను పత్రం తీసుకున్న కాడ నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఈ అమ్మవారు మన రీసెంట్గా అమ్మవారిని రిపేర్ చేస్తుంటే శాసనం కూడా బయటపడింది. ఆ శాసనం 2000 సంవత్సరాల నాటిదన్నారు. వాళ్ళు మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసి ఇది చోళరాజులు 3వ రాజు నిర్మించిన టెంపుల్ అని వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి గత నేను వచ్చిన కాంచి అంతకు ముందు కూడా మా పెద్దలు కొలుపులు చేస్తుండేవాళ్ళు. ఆ కొలుపులు కొంచెం చిన్న కారణం వల్ల పెండింగ్ పడి నేను వచ్చిన కాడ నుంచి వాళ్ళు నెల పొంగళ్ళని ప్రతి సంవత్సరం స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం గుడి కూడా నిర్మాణం చేయాలని మా కమిటీ గుడి పెద్దలందరూ నిర్ణయించి ఉన్నారు. అంటే దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది గుడికి అంటున్నారు. మరి ఈ గుడి గురించి మీ పెద్దలు మీకు ఏం చెప్పారు? మీరు మీ తరాలు అంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మీ కొడుకులు కానీ లేదా మనవలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనం ఇప్పుడు గ్రామ దేవతలను అందరూ కొంచెం చిన్నచూపుగా చూస్తున్నారు కాబట్టి గ్రామ దేవతలను బాగా కొలిస్తేనే మనకి పాడి పంటలు కానీ ఏమైనా కలిసి వస్తాయి. మన పిల్లలకి ఏంటంటే సంవత్సరం ఒకసారి కలిసినట్టు ఉంటుంది. అందరు కుటుంబ సభ్యులు వచ్చి పొంగలు పెట్టుకోవడం బాగా విశేషంగా ఉండదని ఆ కార్యక్రమం కూడా బాగుంటుంది. దానికోసమని మేము చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఇప్పుడు ఈ గుడికి గుర్తింపు రావాలంటే ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? అంటే ఇప్పుడు ఒక శాసనం ఉందని చెప్పారు కదా, ఇంకొక శాసనం వెతికారా? మరి ఆ వెతికారు, వాళ్ళకి కాని రాలేదు. మేము నెల్లూరులో కూడా చూస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళు చూసి దీనికి ఒక సైడ్కి అక్షరాలకి 100 సంవత్సరాలు ఉందండి, దీని గురించి రాసింది కానీ కరెక్ట్గా అయితే పలానా ఈయనని మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పారు. ఓకే, మరి మీ ఊర్లో ఈ గుడి ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా. మా ఊర్లో గుడి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను. ఓకే, సో మరి ఇంకా చివరిగా ఒక మాట చెప్పాలంటే మీ గ్రామ దేవత గురించి ఏం చెప్తారు? గ్రామ దేవత నేను రాకముందు ఇక్కడ చుట్టుపక్కల చెప్పారు, పిలిస్తే పలికిద్దని చెప్పేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ. అందుకని అది వరకు ఇక్కడ ఇల్లు ఏమీ లేవు. ఈ గుడికి సంబంధించిన స్థలమే ఉండం కట్టుకున్నారు. వాళ్ళు కూడా కొంచెం ఇట్లా అమ్మవారు చాలా మంది కానొచ్చిందని చెప్తుంటే మనం విన్నదే. అంటే మనమైతే స్వయంగా చూసిన తర్వాత పెద్దలు చెబితే మనం విన్నదే. మీ పేరండి? కర్ణ రమణారెడ్డి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఇలా ముందుగా పొంగల్ పెట్టాలని మీకు ఎవరైనా చెప్తారా? ఎస్, క్యాన్వాస్ చేస్తుంటారు. ప్లస్ మాకు మా ఊర్లో పెద్దల ద్వారా తెలిసిద్ది. ఆటోలో ఊరు మొత్తం క్యాన్వాస్ కూడా చేస్తున్నారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో మేము దాన్ని పాటిస్తున్నాం. థ్యాంక్స్ అండి.